రంజాన్ అంటే దాన ధర్మాల పండుగ అని, ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని దైవభీతితో ధర్మనిష్టతో ఉపవాసాలు ఉంటారని, అలాగే ఈ నెలలోనే విరివిగా దాన ధర్మాలు చేస్తారని, స్తోమత కలిగిన వారితో పాటు నిరుపేదలు కూడా ఈ పండుగ ఆనందాలు పంచుకోవాలని జకాత్ చెల్లిస్తారని, అందులో భాగంగా అసదుల్లా అండ్ జమా మస్జిద్ నందు సుమారు 100 మంది నిరుపేదలకు రంజాన్ కిట్లను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనాబ్ షేక్ ముస్తాఫా పై విధంగా అన్నారు. ఇస్లాంలో కొంత పరిమితికి మించి ధన సంపత్తులు, వెండి బంగారాలు, వ్యాపార సామాగ్రి, పంట పొలాలు, పశువులు ఉన్నవారు వాటి మీద తప్పనిసరిగా 2.5% జకాత్ తీసి వాటిని నిరుపేదలకు ఇవ్వాలని సూచించారు. ఇది ఇస్లాంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలలో ఒకటని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సామూహికంగా చేపట్టి సుమారు 100 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, రంజాన్ పండుగ చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఉంచిన కిట్టును బహుకరించినందుకు గాను జమాతే ఇస్లామీ హింద్ అనే సంస్థను ఆయన ప్రశంసించారు. జేఐహెచ్ నాయకులు జనాబ్ ఆదిల్ మాట్లాడుతూ ప్రతి కిట్ లో బియ్యం, నిత్యావసర వస్తువులు, పండుగ చేసుకోవడానికి అవసరమైన వస్తువులు సమకూర్చిన కిట్ విలువ దాదాపు 1500 రూపాయలని, సుమారు 100 మంది నిరుపేదలకు వీటిని పంచిపెట్టడం జరిగిందని, ధనికులైన ముస్లింలు ఇచ్చిన జకాత్ సొమ్మును పోగు చేసి నిరుపేదలకు ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయులు ఎంఏ నబీ మాట్లాడుతూ రంజాన్ పండుగ అసలు పేరు ఈదుల్ ఫిత్ర్ అని, అంటే దాన ధర్మాలు కాబట్టి ముస్లింలు ఈ నెల రోజులలో కఠినమైన ఉపవాసాలు చేయటం వల్ల ఆకలి బాధలు తెలుస్తాయని, పేదవారు పడుతున్న అవస్థలు వారికి అనుభవంగా తెలుస్తాయని, వారి హృదయాలు మెత్తబడతాయని, అందుకే వారు జకాత్ చెల్లిస్తుంటారని అన్నారు. కొంతమంది జీవితానికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు సమకూరిస్తే మరికొంతమంది అనాథ పిల్లలు, పేద పిల్లల విద్యాభ్యాసం కోసం, కొంతమంది చిర వ్యాపారస్తులకు వ్యాపార పెట్టుబడిగా కూడా వీటిని వినియోగిస్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనాబ్ టిప్టాప్ బాజీ, పఠాన్ యాకూబ్, మెకానిక్ ఉస్మాన్, జనాబా రషీద్, హఫీజ్ హబ్బీర్, హుస్సేన్ షరీఫ్, ఇంకా మహిళా కార్యకర్తల పట్టణ నాజిమా ఆయేషా, సాహెబా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. ఈదుల్ ఫిత్ర్ అని కూడా ఈ రంజాన్ని అంటాం. మరి రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమానత్వం, ధనికుడు లేనివాడు అనే భేదం లేకుండా అందరినీ ఈక్వల్గా చూసి డబ్బున్నవాడు పండగ చేసుకోవటమే కాదు, ఒక నిరుపేద ఇంట్లో కూడా పండగ జరగాలి అనే ఉద్దేశంతో ఈ జకాత్ సిస్టాన్ని పెట్టడం జరిగింది. ధనికులు వారికి ఉన్న ధనంలో నుంచి ఏ రకంగా అయితే ప్రభుత్వం నిర్దేశించి ఇన్కమ్ ట్యాక్స్ అయితే కడుతున్నారో మరి అదే రకంగా మరి ఇస్లాం మతంలో కూడా జకాత్ అనేది ఉంది. దీన్ని ప్రస్తుత భాషలో మనం చెప్పుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికి ఎది కడుతున్నామో అలాగా అల్లా కట్టాలి. ఈ జకాత్ అనేది 2.5% కడితే వీళ్ళ మిగతా ఈ ధనం ఏదైతే ఉందో అది పరిశుభ్రం అవుతుంది. కాబట్టి మరి ఆ డబ్బు ఏం చేయాలి? ఆ జకాత్ తీసింది మొట్టమొదట తన బంధువర్గంలో ఎవరైతే బీదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఆ బీదలు కూడా బంధువులు ఎవరు లేరు, ఆ వీధుల వాళ్ళకి ఇవ్వాలి. ఆ వీధుల వాళ్ళకి ఎవరు లేరు, ఆ ఊర్లో ఇవ్వాలి. ఆ ఊర్లో కూడా ఎవరు లేరు, పక్క ఊరికి ఇవ్వాలి. ఇలాగ ఈ రకంగా వీళ్ళు తీసిన ఈ జకాత్ ద్వారా ఈ భేద అనేది లేకుండా వీళ్ళు కూడా వీళ్ళతో పాటు ఈక్వల్గా సమానంగా అవుతారు అనే ఉద్దేశంతో ఈ జకాత్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ జకాత్ తీసిన దాంతో ఈరోజు జంగాణలో ఉన్న భేద వాళ్ళకి ఈ జమాతే ఇస్లాం హిందూ అనే సంస్థ ద్వారా గత 15-20 సంవత్సరాల నుంచి జంగాణలో ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలోనే ఏ మస్జిదే అసదుల్లా అని చెప్పేసి నిర్మిస్తున్నారు. వీళ్ళు మస్జిదే అసదుల్లా వాళ్ళు ఎంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ 100 మందికి మరి ఈ రోజున దాదాపుగా 1,20,000 రూపాయలు ఖరీదు చేసి కిట్లు పంపిణీ చేయటం అంటే ఆ పేదల పండగ చేసుకోవడానికి వీళ్ళు ఎంతగా సహకరిస్తున్నారనేది ఈ కార్యక్రమం ద్వారా అర్థమవుతుందని చెప్పేసి, కాబట్టి ప్రతి ముస్లిం కూడా తను సంపాదించిన దాంట్లో నుంచి తప్పకుండా జకాత్ తీస్తే గనక ఈ రోజు ప్రపంచంలో ముస్లిం అనే వాళ్ళు ఎవరో కూడా భేదవాళ్ళుగా ఉండరు. కానీ చాలా మంది తీయట్లేదు. వాళ్ళకి అల్లాహుతాలా మరి వాళ్ళ మీద అజాబ్ కూడా ఇస్తారని చెప్పేసి, కాబట్టి ధనికులైనటువంటి వ్యక్తులు తప్పనిసరిగా 2.5% జకాత్ తీసి నిరుపేదల్ని ఆదుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మేము అసదుల్లా అండ్ జమా మస్జిద్ లో ఇక్కడ రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పట్టణంలోని నిరుపేదలకు ఈ రోజు జకాత్ ని పంపిణీ చేయడం జరుగుతుంది. అసలు జకాత్ అంటే ఏంటంటే మన డబ్బుని పరిశుద్ధపరచుకోవటం. ఒక పరిమితికి మించి మన దగ్గర డబ్బులు ఉన్నా, అలాగే బంగారం, వజ్రాలు, వెండి, పశు సంపద, ధనరాశులు లేదా వ్యాపార వస్తువులు ఒక పరిమితి అంటూ ఇచ్చారు. ఆ పరిమితి మించి ఉన్న సొమ్ము మీద ఖచ్చితంగా 2.5% తీసి అది నిరుపేదలకు పంపిణీ చేయవలసిందే. దాని ముఖ్య కారణం ఏంటంటే పండగ అనేది అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలి. దానికోసం మరి నిరుపేదలు పండుగ చేసుకోకుండా ఉండకూడదని ఇస్లాంలో ఈ జకాత్ సిస్టమ్ తేవడం జరిగింది.
ఏదైతే మనం దాతల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి జకాత్ ని సామూహికంగా కలెక్ట్ చేసి నిరుపేదల్ని గుర్తించి వారికి ఒక కిట్ రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్లో ఏముంటుందంటే వారికి నిత్యావసర వస్తువులైన బియ్యం కానించి బియ్యం, పప్పులు, నూనె అన్ని రకాలైన వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. అయితే పండుగ జరుపుకోవడం కోసం సేమియాలు, అలాగే పప్పు దినుసులు, పంచదార, ఇంకా ఎండు ఖర్జూరాలు, జీడిపప్పు ఇవన్నీ కూడాను ఒక కిట్ కింద తయారు చేసి ఒక్కో కిట్ విలువ సుమారుగా 1500 రూపాయలు ఉందండి. ఈ విధంగా ప్రస్తుతానికి 75 కిట్లను తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సామూహికంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఒకే వ్యక్తికి అందరూ ఇవ్వచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కాబట్టి సామూహికంగా ఇవ్వడానికి ఉత్తమం అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి అసదుద్దీన్ జామా మస్జిద్ ఈ రోజు సామూహికంగా దాదాపు సుమారు ఒక 75 నుంచి 100 కిట్ల వరకు ఈ రోజు పంపిణీ చేస్తున్నాం. అలాగే ఎవరైనా దాతలు ఉండి ఈ పథకానికి సహకరిస్తే ఇంకా చాలా మంది ఉన్నారు, లిస్ట్ చేసిన చాలా మంది నిరుపేదలు ఉన్నారు, వారికి కూడా ఇవ్వవచ్చు. ఈ మీడియా ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా ఇంకా జకాత్ చెల్లించిన వారు ఉంటే ఈ మసీద్ కమిటీ సభ్యుల్ని సంప్రదిస్తే వారు సూచించిన విధంగా మళ్ళీ వేరే రోజు నిరుపేదల్ని పిలిచి ఎవరైతే ఈ రోజు కవర్ కాలేదో వాళ్ళు పిలిచి వారికి కూడా మేము సహాయం చేద్దామని చెప్పేసి మసీద్ కమిటీ నిర్ణయించడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడాను శుభాభివందనాలండి. థ్యాంక్ యూ.